వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. విశాఖ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. విశాఖలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఇటీవల ఇదే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరిగాయి. గతేడాది కూడా 2 ఐపీఎల్ మ్యాచ్లు విశాఖ స్టేడియం జరగడం విశేషం. వైజాగ్ క్రికెట్ లవర్స్ కు కిక్ ఇచ్చే న్యూస్. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఐసీసీ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు చేశారు. ఏపీలో ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్లు జరగడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వైజాగ్ లోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లకు ఏపీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జర్నీలో ఇదో నూతన అధ్యాయం. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణంగా చెప్పవచ్చు. ఈ పరిణామం కేవలం క్రికెట్ మ్యాచ్లకే కాదు, దేశంలోని బాలికలకు ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది. డ్రీమ్ బిగ్ అని ప్రోత్సహిస్తోంది. బౌండరీలు చెరిపి సత్తా చాటాలను నేర్పిస్తోంది. వైజాగ్ క్రికెట్ స్టేడియాన్ని నింపేసి ఉమెన్ వరల్డ్ కప్ కు ఘన స్వాగతం పలుకుదాం అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇక ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ విషయానికి వస్తే అక్టోబర్ 9, 2025 నుంచి అక్టోబర్ 16, 2025 వరకు వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.